అన్వేషణ అయితే కొన్ని లక్షల బిలియన్‌ల మార్కెట్‌తోనైతే పెట్టుకుంటుండనమాట. ఇది తెలుసు గదా! ఆల్రెడీ ఇప్పుడు చాలా మీరు ఆల్రెడీ వీడియోలు జూస్తున్నారు బెట్టింగ్ యాప్‌ల గురించి. మన తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్‌లయితే చాలా మంది బెట్టింగ్ ప్రమోషన్‌లయితే జేషిర్రనమాట. సో, ఆల్‌మోస్ట్ ఇది వేల కోట్ల ఇంక్లూడ్ అయిందనమాట. సో, దీనివల్ల అన్వేషణకేమన్నా అయితదంటారా? ఎందుకంటే మనం పాస్ట్‌లో జూసినాం. ఒక రోడ్ స్కామ్ ఎక్స్‌పోజ్ జేసిన ఆయననే అంత దారుణంగా కొట్టి, చంపి మొత్తం సెప్టిక్ ట్యాంక్‌లేస్తే గూడా అసలు ఎవరు ఇండియా పట్టించుకోలేదనమాట. అలాంటిది కొన్ని వేల బిలియన్‌లకి ఎదురెళ్తున్న అన్న అయితే, ప్రెజెంట్ అయితే అన్న ఫారిన్ కంట్రీస్‌లోనే ఉంటుండు. ఇండియాలో అయితే చెప్పి మనకైతే తెలుసు ఇండియాలో సిట్యుయేషన్ ఎట్లుంటదో. కానీ ఫారెన్‌లో ఉంటున్న ఆయన ముందే ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తా ఉంటాడు. పలానా జాగాలున్నా, ఈడ, ఆడ ఉన్నా అని జెప్పేసి. కానీ ఇదైతే అస్సలు మంచిది గాదనమాట. ఒక మనిషి అయితే అగెయిన్స్ట్‌గా పోతుండు. మన ఇండియాలో అయితే పోలీసులు అయితే సపోర్ట్ ఇస్తుర్రనమాట. చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్‌లు గూడా ఎవరు సపోర్ట్ ఇస్తలేరు అన్వేషణకి. ఎందుకంటే ఇక్కడ ఉన్న కరెంట్ మార్కెట్‌కి భయపడి అట్లా నడుస్తుంది సిట్యుయేషన్ బయటైతే. కానీ ఇన్ని కోట్లకి ఎదురెళ్తున్నా గూడా అన్వేషణ జోలికి ఎందుకొస్తలే అంటే ఒక 41 డేస్ అయితే వీటి గురించి అగెయిన్స్ట్‌గా ఫైట్ జేషిండనమాట. అప్పుడైతే ఏ రెస్పాన్స్ రాలేదు. తర్వాత ఆపేషిండు. కానీ సడెన్‌గా ఒక బాంబ్ పేల్చినట్టయితే సడెన్‌గా మన ఇండియన్ పోలీసులైతే అన్వేషణకి సపోర్ట్ జేయడము, అన్వేషణ అయితే ఒక్కొక్కరు స్కామ్ బయట పెట్టడం, ఇవన్నీ అయితే జరుగుతున్నాయన్నమాట. సో, ప్రెజెంట్ అయితే అన్న ఇంకా ఎన్నో కంట్రీస్ తిరిగేదుంది. అవి తిరిగిన తర్వాతనే ఒక 4, 5 సంవత్సరాలు పడతది ఇండియాకి రానీకి అని చెప్పేసి చెప్పిండన్నమాట. ఒకవేళ ఇండియాకొచ్చిన తర్వాత ఇండియాలో ఆయన సిట్యుయేషన్ ఎట్లుంటది? అసలు నాకైతే ఏం అర్థమైతలేదు. అంటే ఇదొక అన్నీ ఈ స్కామ్, ఆ స్కామ్ అని జెప్పేసి బయట పెడుతున్నారు గానీ, కొన్ని లక్షల స్కామ్ ఇదనమాట. సో, వెయిట్ జేసి అయితే చూద్దామనమాట ఈ సిట్యుయేషన్ ఏటి వరకు పోతదో. అసలు మీరు ఇప్పుడు బెట్టింగోళ్ళకి, ఇన్‌ఫ్లుయెన్సర్‌లకి సపోర్ట్ జేస్తుర్రా? అన్వేషణకు సపోర్ట్ జేస్తుర్రా? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అయితే ఇంకా నెక్స్ట్ దీనిలో బాధ్యతుడు ఎవరైతారు జైలుకెళ్ళేటాయన అని గూడా మీరు కామెంట్ సెక్షన్‌లో చెప్పండనమాట. ఇంక మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.